ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తున్న భారత్ పాక్ షాక్ ఇచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి బదులుగా పాకిస్తాన్ కూడా సిమ్లా ఒప్పందం రద్దు చేస్తున్నట్టు ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేయడం ఇందులో చాలా ప్రధానంగా మారింది. దౌత్యపరమైన చర్యలు తీసుకుంటూనే ఇరు దేశాలు కూడా సైన్యాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నాయి. దాయాదులిద్దరూ కయ్యానికి కాల్దువ్వుతున్నారు. ఉగ్రదాడి ఘటన విషయంలో భారత ప్రభుత్వం ఎంతో ఆగ్రహంతో ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఈ టైంలో. వరల్డ్ బ్యాంక్ సమక్షంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా బయటకు రావడం అనేది నీటి యుద్ధంగా పాకిస్తాన్ అభివర్ణించింది. సింధు జలాల్లో తమ వాటాను పూర్తిగా వాడుకుంటామని ప్రకటించింది. ఈ తరుణంలో అసలు సింధు నదీ వ్యవస్థలోని ప్రధాన నదులేవి, ఈ నదుల నుంచి నీటిని దిగువన ఉన్న పాకిస్తాన్ కు వెళ్లనీయకుండా భారత్ ఆపగలదా, అసలు సింధు నదీ వ్యవస్థ పాకిస్తాన్ కు ఎంత ముఖ్యం అనే వివరాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం ఈ సింధు నది వ్యవస్థలోని 6 నదులను ప్రధానంగా విభజించారు. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్లపై నీటిపైన పూర్తి నియంత్రణ, వాడుకునే హక్కులను భారతదేశానికి కేటాయించారు అప్పట్లో. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ల నీటిని ప్రధానంగా పాకిస్తాన్ వాడుకునేలా కేటాయించారు. అయితే నదులపై జల విద్యుత్ ఉత్పత్తి లాంటి కొన్ని పరిమిత, వినియోగం కాని అవసరాలకు నీటిని వాడుకునే హక్కు భారతదేశానికే ఉంటుంది. సింధు నది వ్యవస్థ పాక్ కు ఎందుకు కీలకం అంటే, పాకిస్తాన్ మొత్తం సాగునీటిలో సింధు నది వ్యవస్థ పాత్ర చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ సాగునీటి అవసరాల్లో 80% పైగా ఈ సింధు నది వ్యవస్థ పైనే ఆధారపడి ఉంది. ఆ దేశ వ్యవసాయ భూముల్లో అత్యధిక భాగం ఈ నీటిపైనే ఆధారపడి ఉండటంతో పాకిస్తాన్ కు ఇది చాలా ఇంపార్టెంట్. పాక్ జీడిపిలో వ్యవసాయ రంగం వాటా సుమారు 22% పైనే ఉంటుంది. పాక్ ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు వ్యవసాయ రంగం చాలా కీలకం. సింధు నది జలాల లభ్యతతో ఏ చిన్న తేడా వచ్చినా అది పాకిస్తాన్ వ్యవసాయ రంగం పైన, తద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఇంట్లో ట్యాప్ తిప్పితే నీలాగినట్లు సింధు జలాలు పాకిస్తాన్ వెళ్లకుండా ఇప్పటికిప్పుడు భారత్ ఆపేయలేదు. కానీ కావాలనుకుంటే మాత్రం అదే నీటిని అస్త్రంగా వాడుకుని పాకిస్తాన్ ను వరదలతో ముంచెత్తగలదు, లేదంటే నీటి కొరతతో అల్లాడిపోయేలా చేయగలదు. భారత్ ఇప్పటికే చినాబ్ నదిపై బాగిల్హర్, దుల్హస్తి, సలాల్ డ్యాంలతో పాటు జీలం ఉపనది అయిన కృష్ణా గంగ పైన కృష్ణా గంగా డ్యాం, లడక్ లో సింధు నది పైన నిమూ బసో డ్యాంలను నిర్మించింది. రాట్లీ జల విద్యుత్ కేంద్రం, పాకాల్ దుల్ డ్యాం, కిరు జల విద్యుత్ కేంద్రం, క్వార్ జల విద్యుత్ కేంద్రాలు సైతం నిర్మాణ దశలో లేదా ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. వీటిలో పాకాల్ దుల్ డ్యాం చీనాబ్ ఉపనది మరుసదార్ నదిపై ఉండగా మిగతావన్నీ చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం నుంచి బయటికి వచ్చేయడం వల్ల భారత్ మరింత దూకుడుగా, గోప్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఆ నీటిని ఇతర ప్రాంతాలకు మళ్లించుకునే వీలు ఉంటుంది. అయితే సింధు నది వ్యవస్థలో భాగమైన నదులు, ఉపనదుల నుంచి నీటిని దిగువకు వదలకుండా చేయడానికి భారత్ కేవలం డ్యాంలను నిర్మిస్తే సరిపోదు. నీటిని మళ్లించడం కోసం భారీ సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. పర్వతాలు, లోయలతో పాటు కఠిన వాతావరణ పరిస్థితులు ఉండే హిమాలయాల్లో కూడా సొరంగాలు తవ్వడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ సొరంగాలు తవ్వడానికి 10 ఏళ్లకు పైనే శ్రమించాల్సి రావచ్చు. మరి ఇప్పుడు భారత్ తలుచుకుంటే ఏం చేయగలదు? సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్ కు ఈ నదుల్లోని ప్రవాహానికి సంబంధించిన సమాచారాన్ని రెగ్యులర్ గా అందిస్తూ వస్తోంది. ఇక నుంచి నదీ ప్రవాహానికి సంబంధించిన వివరాలను, వరదల హెచ్చరికలను పాకిస్తాన్ తో పంచుకోవాల్సిన అవసరం భారత్ కు లేదు. దీనివల్ల దిగువన ఉన్న పాకిస్తాన్ వరదల బారిన పడే ప్రమాదం ఉంది. న్యూఢిల్లీ గనక ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల నుంచి నీటిని
ఒక్కసారిగా కిందికి వదిలేస్తే పాకిస్తాన్ను వరదలు ముంచెత్తుతాయి. ఇండస్ ట్రీటీ అమల్లో ఉన్నప్పుడు పాకిస్తాన్ అధికారులు భారత ప్రాజెక్టులను తనిఖీ చేసేవారు. ఇకపైన ఆ అవకాశం ఉండదు. ఇండియా రహస్యంగా భారీ ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చు. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రయోజనాలను దెబ్బతీయకుండా సింధు, జీలం, చీనాబ్ నదులపైన ప్రాజెక్టులను నిర్మించింది. కానీ ఇక నుంచి నీటిని నిల్వ చేసేలా భారీ ప్రాజెక్టులు, కరువు ప్రాంతాలకు నీటిని మళ్లించే కాలువలు నిర్మించుకోవచ్చు. ఇక భారత్ గనక పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలని అనుకుందనుకోండి, లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాల్సిన అవసరం లేదు. వర్షాకాలం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడం ద్వారా పాక్లో వరదలను సృష్టించడంతో పాటు వేసవిలో ప్రాజెక్టు గేట్లను మూసివేయడం ద్వారా పాక్లో నీటి కోసం అల్లాడిపోయేలా చేయొచ్చు. ఇక సింధు జలాల ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటకు వచ్చినందుకు గాను అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని భారత్కు తెలుసు. అయితే ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడం కోసం వియన్నా కన్వెన్షన్ లోని ఆర్టికల్ 62ను ఇండియా ఉపయోగించుకోనుంది. ప్రాథమిక పరిస్థితులు మారితే గనక ఏ ఒప్పందం నుంచైనా బయటకు రావచ్చని వియన్నా ఒప్పందంలోని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తుండటం వల్ల తాము సింధు జలాల ఒప్పందం నుంచి బయటకు వచ్చామని భారత్ ప్రపంచ దేశాలకు చెప్పుకునే అవకాశం ఉంది. ఇప్పటిదాకా పాకిస్తాన్ డ్యాముల్లో భారీగా నీటిని నిల్వ చేసే అవకాశాలు లేవు. భారత్ నీళ్లను ఆపితే గనక ఆ దేశంలోని పంటలకు నీళ్లు సరిపోవు. ముఖ్యంగా పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో సాగుపైన తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. పట్టణాల్లో నీటి కొరత సంభవిస్తుంది. జల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. కాబట్టి కరెంటు కోతలు వేధిస్తాయి. ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ మరింత ఇబ్బందుల్లోకి కూరుకుపోతుంది. భారత్ నీటి యుద్ధాలు చేస్తుందంటూ పాకిస్తాన్ పదే పదే ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల వద్ద మొరపెట్టుకోవచ్చు. కానీ ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు పాకిస్తాన్ ఎంత మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి భారత్తో యుద్ధం చేసి గెలవాలి, లేదంటే ఇండియాకు నచ్చినట్టు నడుచుకోవాలి. చూద్దాం రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి.